హాయ్ గైస్, అస్సలాము అలైకుం. నేను మెకానిక్ జాబ్ని. సో మొత్తానికి వచ్చేసి ఒక కొత్త వీడియో మూవ్ చూస్తున్నాం కదా, ఇది మహా అప్డేట్ అండి. సో మొత్తానికి వచ్చేసి ఈ బండి వచ్చేసి బోర్ చేయబోతున్నాం మనమైతే. సో ఇదైతే ఆఫ్ బోర్ అనుకున్నాం గైస్, ఎందుకంటే బండి కస్టమర్ అయితే అన్న ఆఫ్ బోర్ చేయన్నా, చాలా తక్కువలో చేయన్నా, ఎందుకంటే ఇది ఎప్పుడుతో బండి అన్న 10 years అవుతుంది కొనుక్కుని, అది ఇదని చెప్పుకుంటూ వచ్చాడండి. సరే కదా అని చెప్పి నేనైతే సరే చూద్దాం, ఓడి తీసాక మనకు అర్థమైంది. ఓడి తీయకుండా మనం ఏం చెప్పలేం కదా అని చెప్పి మనమైతే మొత్తానికి అయితే ఓడి తీసాము. ఆఫ్ బోర్ అయితే చేద్దాం. ఆఫ్ బోర్ అయితే ఒక 5,000 చిల్లర అయితే 5,500 5,000 చిల్లర అయితే అని చెప్పానండి కస్టమర్కి. సరే కదా అని చెప్పి మనమైతే ఓడి తీయడం మొదలు పెట్టాము. సో దీన్ని అయితే ఓడి చేస్తాకే దీనమ్మా మొత్తం ట్యాంక్ ఓడి తీయాలి, ఆ సైడ్ చంపలు ఓడి తీయాలి, ఆడ మొత్తం ఓడి తీయాలి, మొత్తం తలపోటు. ఈ బండి ఓడి తీయాలంటే మామూలు తలపోటు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఈ అప్డేట్ పోతే మంచి సేఫ్టీ ఏంటంటే మనకి మామూలు స్ప్లెండర్ అయినా సరే, గ్లామర్ అయినా సరే, ఏ బల్ అయినా సరే డైరెక్ట్గా ఎండ వచ్చి దానికి తగిలిద్దండి. ఇవి అయితే అలా కాదు, డైరెక్ట్గా పైన ప్లాస్టిక్ డోర్ ఉంటాయి కాబట్టి ట్యాంక్ సేఫ్గా ఉంటుంది, లోపల పెట్రోల్ కూడా సేఫ్గా ఉంటుంది, ఏమీ అవుతే ఛాన్స్ లేదు. సో ఇదైతే మనకి మంచి సేఫ్టీ అండి ఈ బళ్ళు వచ్చేసి. సో మొత్తానికి వచ్చేసి దీనికి వ్యవహారం ఏంటంటే మనం ఇప్పుడు హెడ్ ఓడ్ చేస్తున్నాము, హెడ్ ఓడ్ తీసేసి మరి హాఫ్ బోరా ఫుల్ బోరా ఏంది దీని వ్యవహారం ఏంటి కథ ఏంటి మొత్తం మన కస్టమర్కి అయితే చెప్పాలి. సో నేను చెప్పేది ఏంటంటే దీని గురించి అయితే నేను ఆల్రెడీ మీకు ఒక 3 days అవుతుందండి ఈ బండి మనం ఓడి తీయడం మొదలుపెట్టి. కాకపోతే ఏంటంటే ఈ బండి మనకి ఇచ్చి కూడా 4-5 days పైన అవుతుంది. కాకపోతే అప్పుడు ఓడి తీసినప్పుడేమో మనకి ఆఫ్ బోర్ అనుకుని ఓడి తీసాము, కానీ కస్టమర్ అయితే మనకు అందుబాటులో దొరకలేదు. ఆఫ్ బోర్ ఓడి తీసాక అయితే ఫుల్ బోర్ అయింది. ఎందుకంటే కనెక్టింగ్ లైట్ బాగా ప్లే ఉంది, ఒక మాదిరి ప్లే లేదు. అంటే ఆల్మోస్ట్ ఒక 55-60% అయితే అరిగిపోయిందండి, ప్లే బాగా ఉంది. మళ్ళీ ఇప్పుడు మనకు 40% ఉంది. మనం ఇప్పుడు ఆఫ్ బోర్ చేసి ఎక్కించినా సరే మరి బళ్ళు మరి మామూలు తోలరు కదా, అందులో ఎఫ్జెడ్ బండి కాబట్టి కొంచెం స్పీడ్గానే తోలుతారు. మరి ఆ కనెక్టింగ్ లైట్ ప్లే ఏమైందంటే ఆ ప్లే ఉండటం వల్ల అటు ఇటు ప్లే అయ్యి పిస్టన్ అనేది మొత్తం కొట్టేసిద్దండి. మళ్ళీ పిస్టన్ కొట్టేసి మళ్ళీ బోర్కి వచ్చేసింది. కస్టమర్ ఏమనుకుంటాడు, అన్న మరి బోర్ చేసావు కదన్నా, మరి ఇదేందన్నా అదేందన్నా అని అడుగుతారు. మళ్ళీ వచ్చేసి మరి వాళ్ళకి లోపల మ్యాటర్ ఏందో వాళ్ళకి తెలియదు. సో అందుకే కదా నేనైతే బండి అలా ఉంచేసాను. కస్టమర్ రావాలి, కస్టమర్ చూపించాలి, అదేందో మొత్తం మనోడు క్లారిటీగా చెప్పి బండి అయితే ఫుల్ బోర్ ఓట్ చేద్దాం అన్నట్టు ఒక ఆలోచనతో అయితే ఆ రోజు ఉంచేసాను. నెక్స్ట్ డే మళ్ళీ యథావిధిగా కస్టమర్ అయితే వచ్చాడు మన దగ్గరికి. మనమైతే చూపించాం కస్టమర్కి ఇలా మనం చేసుకోవాలి, కనెక్టింగ్ రాడ్ వేసుకోవాలి, ఇంజిన్ బేరింగ్లు వేసుకోవాలి, మొత్తం A to Z మొత్తం నీట్గా వేసుకోవాలని చెప్పామండి. కస్టమర్ కూడా చేసేయమని చెప్పారు. సో మొత్తానికి వచ్చేసి ఈ బండికి అయితే మనం నీట్గా చేస్తున్నామండి. ఫుల్ బోరే వచ్చేద్దాం అని మొదలు పెట్టేసాము పని. దీనికైతే వాల్స్ అయితే బాగా పోయినాయండి, అలాగే గైల్ కూడా పోయినాయి. దీనికి కస్టమర్ ఏం చేస్తున్నాడు అంటే ఎప్పుడు కూడా బండి స్టార్ట్ అవ్వట్లేదు, సెల్ఫ్ అవ్వట్లేదు అని చెప్పి దీనికి కిక్ రాడ్ ఉండదు కదండి, అవ్వట్లేదు అని చెప్పి ఏం చేస్తున్నాడు, 2 గేర్లు 3 గేర్లు వేసి నెట్టడం పని, ఇదే పని. దీని అమ్మ ఇట్లా నెట్టడం బండి స్టార్ట్ అవ్వడం ఇదే పనిగా. మామూలుగా అయితే మన సెల్ఫ్ పడుతుంటే బండి అయితే అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే దీనికి వచ్చేసి 2 గైళ్ళు పోయినాయండి. గైళ్ళు పోయి కంప్రెషన్ వదిలేస్తుంది. తర్వాత వచ్చేసి ఈ పొల్యూషన్ పైప్ అవి మొత్తం దాని హోల్స్ అనేవి మొత్తం బ్లాక్ అయిపోయినాయండి. సో దీనికైతే మొత్తం చిక్కడ ఉంది వ్యవహారం అయితే లోపల వచ్చేసి. సో సరే కదా అని చెప్పి నేనైతే ముందుగాల A to Z ఒకటి తీసుకుని చూసా. వాల్స్ అయితే బాగా బ్లాక్ అయిపోయినాయి, బాగా అరిగిపోయినాయి, గైళ్ళు కూడా పోయినాయి. తర్వాత వచ్చేసి దీనికి వచ్చేసి కనెక్టింగ్ ప్లే ఉంది, పిస్టన్ కూడా అరిగిపోయింది. దీనికి పిస్టన్ ఇంకో విషయం ఏంటంటే బోర్ సైజ్ కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్. ఎందుకంటారేమో దీనికి ఆల్రెడీ అంతకుముందు 2.5 సైజ్ వేశారు, తర్వాత మళ్ళీ 5.0 వేశారు. ఇప్పుడు కంటిన్యూ ఏంటంటే 5.0 కంటిన్యూ ఉంది. ఇక మళ్ళీ మనం దీన్ని 7.5 పడిద్ది, 7.5. ఇక ఆ 7.5 బోరు వేసినా సరే అంత ఏమి ఉండదు. ఎందుకనంటే ఆల్మోస్ట్ అయిపోయింది, కటింగ్ సైజ్ అనేది అయిపోయింది. 2.5 అయిపోయింది, తర్వాత వచ్చేసి 5.0 అయిపోయింది, ఇప్పుడు 7.5 పడుతుంది. అంటే ఇప్పుడు 3rd time కటింగ్ చేపిస్తున్నాం మనం. ఇక అవసరమా ఈ బోరు అన్నట్టు నాకు అనిపించింది. మరి సీల్ బోర్ వేసేయచ్చు కదన్నా అంటే, సీల్ బోర్ వేసుకోవాలంటే 4,000 పై మాటే ఉంది. ఎందుకంటే యూనికాన్ బోర్ వచ్చేసి 4,200 చిల్లర ఉంది. మరి ఎఫ్జెడ్ బోర్ అంటే ఇంకా ఎక్కువే ఉంటుంది, ఆల్మోస్ట్ 4,500 అలా చిల్లర ఉంటుంది. సరే ఇప్పుడు మళ్ళీ సీల్ బోర్ అంటే కస్టమర్ బాగా దోల తిరిగిపోద్ది, మరి అవసరమా అన్నట్టు మనమైతే స్టాండర్డ్ బోర్ తెప్పించామండి. అది కూడా ఏలూరు నుంచి తెప్పించాము. ఎందుకంటే ఇక్కడ మన సర్కిల్లో మరి ఎఫ్జెడ్ బళ్ళు ఎక్కువ శాతం చేయరు. అంటే ఎలా అంటే ఎక్కువ శాతం ఈ బళ్ళు ఓడతీరండి, అంటే బోర్లు విషయానికి వస్తే ఎక్కువ శాతం ఓడతీరు. మరి ఓడ తీసినా సరే అదే బోరు కటింగ్ చేసి వేసేస్తారు. సో మనకైతే ఇప్పుడు బోర్ అవైలబిలిటీ లేదు. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే దీనికి క్యామ్ చైన్ దొరకలేదు, మన లోకల్లో క్యామ్ చైన్ దొరకలేదు. తర్వాత వచ్చేసి అసలు దీని ఐటమ్స్ ఏమీ దొరకలేదండి, ప్యాకింగ్ కిట్ కూడా దొరకలేదు. క్లచ్ ప్లేట్లు తప్ప ఏమీ లేవు మన లోకల్. కూడా క్లచ్ ప్లేట్లు ఒరిజినల్ లేవు, FCC ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటి, ఒరిజినల్ కావాలి. ఎందుకంటే కస్టమర్ దగ్గర మనం ఫుల్ బోర్ చేస్తున్నాము, మంచి అమౌంట్ తీసుకుంటున్నాము, 12,500 తీసుకుంటున్నాం కస్టమర్ దగ్గర. అంటే దీనికి చాలా అవుతున్నాయండి. దీనికి మన కనెక్టింగ్ రాడ్ ఉంది కానీ బేరింగ్లు లేవు. బేరింగ్లు మళ్ళీ బయట నుంచి తెప్పించాము విజయవాడ నుంచి. ఇంకా దీనికి వచ్చేసి క్యామ్ చైను, తర్వాత వచ్చేసి ప్యాకింగ్ కిట్టు, వాల్ ఆయిల్ సీల్స్, తర్వాత ఓరింగ్ కిట్టు, తర్వాతకు వచ్చేసి క్లచ్ ప్లేట్లు, ఇలా A to Z. క్లచ్ బెల్ లబ్బర్లు కూడా పోయినాయి. దీనికి క్లచ్ బెల్ లబ్బర్లు కూడా మన దగ్గర అవైలబిలిటీ లేవు ఇక్కడ ఈ లోకల్లో. మళ్ళీ కూడా బయట తిప్పాల్సి వచ్చింది. ఇలా బండికి మెటీరియల్ అనేది మన దగ్గర లేక మనకు ఒక 4 days టైం పట్టింది. అంటే ఇది నేను శనివారం ఓడ తీసాను, ఆదివారం తీసుకెళ్ళి పౌండర్లు ఇచ్చాను. ఇంకో విషయం ఏంటంటే దీనికి క్లచ్ బెల్ అనేది అసలుకే ఓడలేదండి. ఎంత గట్టిగా సీజ్ అయిపోయిందంటే క్లచ్ బెల్ వామ్మో, అసలు ఒక
11 దాకా 11:30 దాకా దీన్ని బాది క్లిచ్ బిల్ అయితే రావట్లేదు అసలు. నేను ఇంతవరకు కూడా అంటే నేను ఒక 6 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను, 6-7 ఇయర్స్ అవుతుంది ఈ ఫీల్డ్లోకి వచ్చి. ఇప్పటిదాకా కూడా అంత గట్టిగా మ్యాగ్నెట్ సీజ్ అవ్వడం అనేది నేను ఇంతవరకు చూడలేదు. మ్యాగ్నెట్ ఎంత గట్టిగా సీజ్ అయిందంటేనండి, వామ్మో మామూలు సీజ్ అవ్వలేదు ఆ మ్యాగ్నెట్ వచ్చేసి. ఇంకా ఆ మ్యాగ్నెట్ అసలు ఇప్పుడు దాకా ఓడ తీయలేదా, లేకపోతే దానికి క్యామ్ చైన్ కూడా ఇప్పుడు దాకా వేయలేదా, లేకపోతే బండితో పాటు వచ్చిందేనా ఏందో నాకు అర్థం కాలేదు. దీనికి ఆఫ్ బోర్ అయితే చేశారు, 2 సార్లు చేశారు. అంటే చేసిన ప్రతిసారి కూడా క్యామ్ చైన్ కొత్త చేయకుండా అలా ఎక్కిచ్చేశారు వీళ్ళు. దానివల్ల ఏమైందంటే మ్యాగ్నెట్ బాగా సీజ్ అయిపోయింది. మ్యాగ్నెట్ అసలు ఇప్పుడు దాకా ఓపెన్ చేయలేదు, 10 ఇయర్స్ 11 ఇయర్స్ అవుతుంది మ్యాగ్నెట్ అయినా అసలు ఓపెన్ చేయలేదు. దానివల్ల సీజ్ అయిపోయిందండి, మామూలు సీజ్ కాదు. ఎంతసేపు గంట సేపు బాత్రూమ్ సరే మ్యాగ్నెట్ అయితే రాలేదు. ఇంద్రబాయ్ దీని ఎవరి మీద నాకు అసలుకి అర్థం కాలేక పొద్దున్నే తీసుకెళ్లి పౌండరీలో పడేస్తాయి. ఆ పౌండరీ అతను నేను కలిసి ఎంతసేపు అంటే గైస్ కనీసం ఒక 1 అవర్ ట్రై చేసాం, అసలు అదైతే రావట్లేదు. వామ్మో మామూలు వ్యవహారం కాదు. ఇక చికాకు వచ్చేసి మనోడికి అప్ చెప్పేసి నేనైతే వెళ్ళిపోయాను ఓడతీబాయ్ అని చెప్పి. మొత్తానికి అయితే మనోడు ఎడితిప్పి ఎట్టనైతే ఓడతీసాడండి పాపం. కానీ ఆ ఓడతీసే ప్రాసెస్లో నాకైతే వచ్చేసి వేలు దెబ్బ తగిలిందండి. వేలు దెబ్బ తగిలిన కాడైతే బ్లడ్ క్లాత్ అయిపోయింది. ఇంకా మనోడికి వచ్చేసి గోరుకి తగిలింది. ఆ గోరు లోపల అయితే పాపం మళ్ళీ బ్లడ్ కట్టేసింది, గడ్డ కట్టేసింది. ఇంకా చూడండి పరిస్థితి అట్టుంది. ఇది ఓడతీస్తాకైతే నానా తిప్పలు పడాల్సి వచ్చిందండి బాబు. ఈ తిప్పలు మామూలుగా లేవు వ్యవహారం అయితే. ఎందుకు రాబాయ్ అసలు దీన్ని ఎందుకు ఒప్పుకున్నాను రాబాయ్, నాకు అవసరమా ఇది? ఎందుకనంటే ఒకటి కస్టమర్కి వచ్చేసి మనం 4-5 డేస్లో ఇస్తామని చెప్పాము. ఇది సామాన్ వస్తాకి 4-5 డేస్ పట్టింది. ఇంకొకటి మ్యాగ్నెట్ అస్సలు ఓడట్లా, ఎంత పీకినా అస్సలు ఓడట్లా. దీని సామాన్ దొరకట్లా. కస్టమర్ 10 సార్లు ఫోన్ చేస్తున్నాడు, దీని సామాన్ అయితే దొరకట్లేదు. అక్కడి నుంచి తెప్పించి ఒక్కొక్క ఐటెం తెప్పించేసరికి దోళ తీరిపోయింది అసలు. మరి సీల్ బోర్ వేసుకుంటాకైతే మనకి 4,500-5,000 మధ్యలో ఉంటుంది, అంటే 4,000 to 5,000 మధ్యలో ఉంటుంది. మరి ఆ ఒక్క బోరే అంత రేటు ఉంటే దీని క్యామ్ చైన్ క్లచ్ ప్లేట్ వచ్చేసి ఉట్టి క్లచ్ ప్లేట్లు వచ్చేసి 900 రూపాయలు చిల్లర ఉన్నాయండి. 950 చిల్లర ఉన్నాయి ఒరిజినల్ క్లచ్ ప్లేట్లు. క్యామ్ చైన్ 450 రూపాయలు చిల్లర ఉంది. అంటే లెక్కేసుకోండి ఒక్కసారి. అసలు ఈ 2 ఐటమ్లు బోరే ఎంత కాస్ట్ ఉందంటే, మనం ఫుల్ బోర్ చేస్తే దీనికి కనీసం ఫుల్ బోర్ చేసుకుంటే 15,000-16,000 ఇద్దండి. ఎందుకనంటే దాని కాస్ట్ అలా ఉంది, లోపల ఐటమ్స్ అనేవి కాస్ట్ అలాగ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనోడు కచ్చా పచ్చ తోలి పడేసిండు. దానివల్ల ఏమవుతుంది అంటే లోపల ఉన్నాయి కూడా అరిగిపోయినాయండి ఆల్మోస్ట్. క్యామ్ చైన్ అయితే బాగానే ఉంది అబ్బా, పాత క్యామ్ చైన్ అయితే బాగానే ఉంది, అసలు ఏం అరగలేదు. కాకపోతే ఏంటి అంటే మనం ఇప్పుడు పాత క్యామ్ చైన్ వేసేసి, ఇప్పుడు అంతకుముందు బోర్ చేసిన వాళ్ళు కూడా పాత క్యామ్ చైన్ వేసేసి ఎక్కిచ్చేశారు. మరి వాళ్ళు ఇప్పుడు బోర్ చేశారు ఏందో మనకైతే తెలియదు. మళ్ళీ మనం అది వేస్తాం అనుకోండి, ఒక 5 monthskో 6 monthskో 7 monthskో మళ్ళీ క్యామ్ చైన్ సౌండ్ అనేది మొదలైంది అంటే కస్టమర్ ఏమంటాడు, అన్నా నువ్వు ఇంత తీసుకున్నావు కదా, తీసి 4-5 months అవుతుంది కదా తీసుకొని, మరి ఏందన్నా మళ్ళీ సౌండ్ వస్తుంది ఇంజిన్ అని చెప్పి మన దగ్గరికి వచ్చాడంటే మళ్ళీ మనం దీనికి ఆ ట్యాంక్ కూడా తీసి, సీట్ కూడా తీసి, ఆ టాప్ కవర్ కూడా తీసి, మళ్ళీ దీనికి వచ్చేసి క్యామ్ చైన్ వేయాలి అంటే వామ్మో మామూలు వ్యవహారం కాదు. ఇదంతా తలపోటు అండి. మనకి ఎందుకు, మన ఇంజిన్ చేస్తున్నాం, మన డబ్బులు మనం తీసుకుంటున్నాం, ఓకేనా. మనకి మిగులుతాయా ఎంత మిగులుతాయి ఏంటన్నా సెకండరీ. మనమైతే బండి నీట్గా చేసి ఇవ్వాలి, దానికి ఏమేమి సామాన్లు పడుతున్నాయో ఏమేందో అవన్నీ మనం నీట్గా చేసి ఇవ్వాలి. కాబట్టి మనం మొత్తం బయట తెప్పించేస్తున్నాము. దానివల్ల అయితే లేట్ అయింది. ఇక చూడండి ఇప్పుడు మ్యాగ్నెట్ వచ్చింది కదండి, దాన్ని బాబోయ్ ఎంత కుట్టుడు కొట్టామంటే అండి కళ్ళలోంచి ఏడుపు ఒకటే తక్కువ. నేను ఒక 1 hour ట్రై చేశాను, మనోడు పౌండరీలో ఒక 1 hour ట్రై చేసి ఎంత చేసినా అది రావట్లేదు. ఇంకా దీని నెక్స్ట్ వీడియో దీనికి ఏమేమి సామాన్ పెడుతున్నా, ఏమేమి వేస్తున్నా, ఎంత ఎక్కుతున్నాయి ఏంటి, అసలు మీకు ఏమైతే ఎంత ఉంది, ఇవన్నీ మీకు క్లారిటీగా నెక్స్ట్ వీడియో అయితే పక్కా చెప్తాను. వెయిట్ చేయండి ఆ నెక్స్ట్ వీడియో కోసం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో హాయ్ అని చెప్పి కామెంట్ చేయండి. మీ ఏరియా ఎక్కడ నుంచి వస్తుందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా